హాయ్ సిద్ధార్థ్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఎవరితను? కొత్త ఆర్టిస్టా? హాలీవుడ్ ఆర్టిస్ట్లా ఉన్నాడు. ఇతన్ని పెట్టి కిల్ బిల్ లాంటి కమర్షియల్ సినిమా హాలీవుడ్లో తీయొచ్చు. ఈజ్ హీ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్? కాదు సార్, ఈజ్ హానెస్ట్ అండ్ సిన్సియర్ లాయర్. అంజలి కేసులో నాకు క్లీన్ చిట్ ఇప్పించి బయటికి తీసుకొచ్చింది. బై ది వే, ఐఎమ్ గోగో. సిద్ధార్థని హాలీవుడ్కి పరిచయం చేసింది నేనే. మళ్ళీ ఇతనితో ఇంకో సినిమా చేయడానికి ఇండియా వచ్చాను. కానీ అంజలి చనిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. అంజలి నా కూతురు లాంటిది, ఇతనికి భార్య. అయినా ఏంటండి ఇది? అంజలిని చంపిన వాడిని చంపితే నేనైనా చంపాలి, లేకపోతే ఇతనైనా చంపాలి. కోర్టు ఎవరండి చంపడానికి? మీరు చంపితే క్రిమినల్ అవుతారు. ఆఫ్టర్ ఆల్ అయితే ఏంటండి తొక్క? మీలాంటి క్రిమినల్ లాయర్ని పెట్టుకుని డబ్బులు పడేసి బయటకు వచ్చేస్తాను. క్రిమినల్ కనబడితే చంపేస్తావా? చంపేస్తావని అడుగుతావేంటి? వాడు ఎక్కడున్నాడో చెప్పండి, కాల్ చేతులు పడేస్తాను. ఎదురుకుండా పెట్టుకుని మాట్లాడారు. చంపేక ఇప్పుడు దాకా న్యాయాన్ని గెలిపించావు, క్రిమినల్ లాయర్ మాత్రమే చూసావు. కానీ ఈ క్షణం నుంచి ప్రతి క్షణం 360 డిగ్రీస్లో మృత్యుని పరిచయం చేసే ఒక హార్డ్ కోర్ క్రిమినల్ని చూడబోతున్నావు. నువ్వు నాతో ఆడింది లైఫ్ గేమ్ మాత్రమే, కానీ నేను నీ డెత్ గేమ్ ఆడబోతున్నాను. నీకు చూపించే నరకం తట్టుకోలేక నీకు నువ్వే నిజం ఒప్పుకునేలా చేస్తాను. ఆట నువ్వు మొదలుపెట్టావు, నేను ఫినిషింగ్ ఇస్తాను. వీడితో కిల్ బిల్ సినిమా తీద్దాం అనుకుంటే వీడి కిల్లింగ్ సీన్లో ఇరికించాడేంటి? నీకేమర్థమైంది? అంజల్ని చంపేసి ఈయన ఎర్రిపప్పం చేసి నువ్వు బయటకు వచ్చావు అన్న విషయం అర్థమైంది. ఇప్పుడేం చేస్తావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్దామని అనుకుంటున్నా. చంపేక బ్రేక్లో గుర్తు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అలా చూస్తున్నారు? ఎక్కడో హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉండాల్సినోడు ఇంట్లో ఉన్నావేంటి? ఇంటెన్సివ్ కేర్ దేనికి? హలో, భుజాల్లో బుల్లెట్లు పెట్టుకుని తిరిగితే సెప్టిక్ అయిపోతే ఏళ్ళకోళం కాదు. ఏంటి సార్ హాస్పిటల్ భుజం బుల్లెట్ అంటాడేంటి సార్? అదేరా, ఆ లాయర్ గారు వచ్చి సిద్ధార్థని కాల్చేశాడు కదా, బుల్లెట్ దూరిందిరా భుజంలో. సార్ మా డైరెక్టర్ని కాపాడింది ఆయన. ఆయన ఎందుకు కాల్స్తారు సార్? ఎందుకు కల్పిస్తాడంటే ఏం చెప్తావు రా? చూడు చూడు ఇక్కడ చూడు. ఏ సార్ చెప్పండి. ఆ లాయర్ గారు నాతో కాల్పించాడు కదా సార్. ఫస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడేమో పొదలో తొప్పలు అన్నారు, ఇప్పుడేమో గన్లు బుల్లెట్లు అంటున్నారు. జెట్లాగ్ వల్లే సార్ మీకు ఈ ప్రాబ్లం. జెట్లాగ్ అంటావా? అవును సార్. అందువల్ల నేను అలా ఫీల్ అవుతున్నానంటావా? ఇది కూడా నా డ్రీమేనా అంటావా? అబ్సల్యూట్లీ ఇది డ్రీమేనా. ఓ పని చేయండి, మీరు త్వరగా రెడీ అవ్వండి, నేను లొకేషన్ దిగి కార్ పంపిస్తాను. రైట్ ఫనీ. ఇదేంటి చెంపని పుడుతుంది? ఆడేమన్నా పీకాడంటావా? నాకేం అర్థం కావట్లేదు. బుల్లెట్ దిగింది. గుడ్ మార్నింగ్.
ఏం జరిగితే జరుగుతుంది.